వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మానస ముందుగా హెడ్లైన్స్ 150 రోజులు పూర్తి చేసుకున్న అమరావతి రాజధాని పరిరక్షణ ఉద్యమం ప్రభుత్వ స్థలాల విక్రయాల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్న జేఏసీ నాయకులు అశ్వరావుపేట చెక్ పోస్ట్ వద్ద పోలీసు వైద్య రెవెన్యూ సిబ్బందికి తప్పిన ప్రమాదం చెక్ పోస్ట్ పైకి దూసుకొచ్చిన 2 లారీలు అధికారులు అప్రమత్తమవడంతో తప్పిన ముప్పు మైలార్ దేవపల్లిలో చిరుత కోసం ముమ్మరంగా కొనసాగుతున్న గాలింపు చర్యలు ఏజీ కాలేజ్ మీదుగా రాజేంద్ర నగర్ వైపు వెళ్లినట్లు గుర్తించిన అధికారులు నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పర్యటన కరోనా వైరస్ పై అవగాహన కల్పిస్తూ ప్రజా సమస్యలపై అధికారులతో చర్చ ఇక డీటెయిల్స్కి వెళ్తే అమరావతి రాజధాని పరిరక్షణ ఉద్యమం రోజులు పూర్తయిన సందర్భంగా యువజన జేఏసీ ఆధ్వర్యంలో 12 గంటల పాటు నిరాహార దీక్ష చేపట్టారు. రాజధానిగా అమరావతిని కొనసాగించాలన్న జేఏసీ నాయకులు ప్రభుత్వ స్థలాల విక్రయాల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అన్నారు. విశాఖ గ్యాస్ ప్రమాద బాధితులకు సరైన న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. जोहार जातिपिता महात्मा गांधी जी जोहार जोहार जातिपिता महात्मा गांधी जी जोहार जय अमरावती जय अमरावती जय अमरावती जय अमरावती राष्ट्रम ओके राजधानी ओके राष्ट्रम ओके राजधानी ओके राष्ट्रम ओके राजधानी పెంచిన కరెంటు బిల్లులు వెంటనే తగ్గించాలి పెంచిన కరెంటు బిల్లులు వెంటనే రద్దు చేయాలి పెంచిన కరెంటు బిల్లులు వెంటనే రద్దు చేయాలి పెంచిన కరెంటు బిల్లులు వెంటనే రద్దు చేయాలి ఒకటే రాష్ట్రం ఒకే రాజధాని విశాఖ పాలిమర్ బాధితులకు వెంటనే న్యాయం చేయాలి. రాష్ట్ర భవిష్యత్తు కోసం అమరావతి ప్రాంత రైతులు మహిళలు రైతు కూలీలు విరోచితంగా పోరాడుతూ ఈ రోజుకి 150వ రోజు పూర్తి చేసుకున్న సందర్భంగా వారి సంఘీభావంగా అమరావతి పరిరక్షణ యోజన జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు గుంటూరులో 12 గంటల నిరాహార దీక్ష కార్యక్రమానికి పూనుకోవడం జరిగింది. మేము ముఖ్యంగా ప్రభుత్వానికి ముఖ్య డిమాండ్తో ఒకటే కోరుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించాలని, అలాగే ప్రభుత్వ స్థలాలు ఏదైతే ఉన్నాయో వాటిని విక్రయిస్తూ పథకాలు అమలు చేద్దామనే ఉద్దేశంతో ఇటువంటి దుశ్చర్యలు పాల్పడటం ప్రజామోద్యం కాని విషయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే విశాఖ స్టీరియన్ గ్యాస్ బాధితులందరికీ ఏదైతే ప్రమాదం బారిన పడ్డారో వారందరూ దీర్ఘకాలిక వ్యాధులకు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు లోనే పరీక్షల్లో ప్రభుత్వమే వారికి ప్రత్యేకంగా చికిత్సలు చేస్తూ ఎప్పటికప్పుడు హెల్త్ కార్డులు మంజూరు చేసి వారికి పూర్తి ఆరోగ్య భద్రత కూడా ప్రభుత్వమే భరించాలని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే మద్యం దుకాణాలు సామాజిక దూరం దెబ్బతింటూ ఈరోజు కరోనాకి వ్యాప్తికి ముఖద్వారాలుగా మారిన మద్యం దుకాణాలను వెంటనే ప్రభుత్వం మూసివేయాలని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అలాగే వివిధ స్లాబుల పేరుతో ఏబీసీ కేటగిరీ కింద డివైడ్ చేసి చాప కింద నీరులా సామాన్యుడి నడ్డి విరిచే విధంగా ఉన్న కరెంటు ఛార్జీలను పెంచడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి వెంటనే లాక్డౌన్లో ఉన్న మంజూరు చేసిన కరెంటు బిల్లులని రద్దు చేయాలని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణ కవచంగా మారిన కాకినాడ మడడవులను ఏ విధంగా అయితే ప్రభుత్వం నరికివేసిందో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ యువత విద్యార్థి లోకం తరపున ఇటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకొని ప్రజల ఆమోదయోగ్యం అయ్యే నిర్ణయాలను తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతూ 3 రాజధానులు వద్దు ఒక రాజధాని ముద్దు అనే నినాదంతో ఈ ఉద్యమాన్ని చివరి వరకు రైతులకు అండగా యోజన చేసి ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో పోలీస్ వైద్య రెవెన్యూ సిబ్బందికి పెను ప్రమాదం తప్పింది. ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల్లో తెలంగాణ వైద్య పోలీస్ రెవెన్యూ సిబ్బంది ఏర్పాటు చేసుకున్న చెక్ పోస్టు వద్ద ఎదురెదురుగా 2 లారీలు ఢీకొని చెక్ పోస్టు పైకి దూసుకొచ్చాయి. సిబ్బంది అప్రమత్తంగా ఉండటంతో వెంటనే అక్కడి నుండి పక్కకు పరుగులు తీశారు. ఎంఆర్ఓ చెల్లెప్రసాద్కు స్వల్ప గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. లారీల డ్రైవర్స్కి తీవ్ర గాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొత్తగూడెం నుంచి యాష్లోడ్లో వెళ్తున్న లారీ చెక్పోస్టు వద్ద ఆంధ్రాకు చెందిన ఆగిన లారీని ఢీకొనడంతో ఈ ఘటన సంభవించింది. ఛాన్స్ కూడా
అంత లేదని తెలియలేదు అసలు కొత్తలో అడుగు రాజేంద్రనగర్ మండల పరిధిలోని మైలార్దేవపల్లి డివిజన్ బెంగళూరు జాతీయ రహదారిపై గురువారం రోజు చిరుత ప్రజలకు కనిపించి కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇప్పటి వరకు చిరుత జాడ అధికారులకు దొరకలేదు. అటవీశాఖ అధికారులు, పోలీసులు ఫామ్ హౌస్లోకి చిరుతపులి వెళ్లిందని అనుమానంతో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. గురువారం రోజు మధ్యాహ్నం డ్రోన్ కెమెరాతో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించి పులిని పట్టుకోవడానికి కుక్కల్ని వదిలారు. చిరుతపులి పట్టుకోవడానికి బోన్లో మాంసాన్ని వేశారు. ఈ మేరకు అధికారులు, పోలీసులు ముమ్మరంగా చిరుతపులిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, చిరుతపులి అర్ధరాత్రి ఏజీ కాలేజీ మీదుగా రాజేంద్రనగర్ వైపు వెళ్లినట్టుగా పులి అడుగుజాడలు బట్టి తెలిసిందని ప్రకాష్ రెడ్డి తెలిపారు. ఫామ్ హౌస్లో మరోమారు పరిశీలిస్తామని పోలీసులు, అధికారులు పులిని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారని అన్నారు. నిన్న మైలార్దేవపల్లి పోలీస్ స్టేషన్ ప్రాంతంలో కాటేదాన్లో ఉన్న ఫామ్ హౌస్లో చిరుత ఉన్నట్టు సంకేతాలు వచ్చినాయి. దానికి సంబంధించి నిన్న రాత్రి మొత్తం 3 టీమ్స్ ఉండి బుద్వేల్ రైల్వే స్టేషను, కాటేదాన్ ఏరియా, తర్వాత నేతాజీ కాలనీ ఏరియాలో మొత్తం పెట్రోలింగ్ చేయడం జరిగింది. ఫారెస్ట్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు మరియు రెవెన్యూ డిపార్ట్మెంటు సంయుక్తంగా 3 టీమ్స్గా ఫామ్ చేసి నిన్న నైట్ మొత్తం కూడా పెట్రోలింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా 20 కెమెరా ట్రాప్స్, 2 కేజీలలో ఈ మాంసము పెట్టి ట్రాప్స్ లాగా పెట్టడం జరిగింది. అయితే నిన్న మనకు వచ్చిన మూమెంట్ ప్రకారం ఎక్కడ కూడా కెమెరా ట్రాప్స్లో అది రాలేదు. అదేవిధంగా కేజీ దగ్గర కూడా పగ్ మార్క్స్ వచ్చినాయి, కానీ కేజీలో ఒక ట్రాప్కి రాలేదు. దాని తర్వాత ఇప్పుడు మనకు పగ్ మార్క్స్ మూమెంట్ మళ్ళీ రిటర్న్ మూమెంట్ కనబడుతుంది. అది ఏ దారి నుంచి అయితే వచ్చిందో మళ్ళీ అదే దారి ఇటు సైడు నేషనల్ హైవే మీదుగా మళ్ళీ రాజేంద్రనగర్ యూనివర్సిటీ వైపు వెళ్ళినట్టు పగ్ మార్క్స్ కనబడుతున్నాయి. కాబట్టి మళ్ళీ ఒకసారి ఈ ఫామ్ హౌస్ మొత్తం కూడా కాలినడకన ఫారెస్ట్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు ట్రాంక్లైజర్ సాయంతో వెతుకుతున్నారు. అదేవిధంగా ముందర ఉన్న రాజేంద్రనగర్ యూనివర్సిటీ, ప్రేమావతిపేట, హిమాయత్ సాగర్ లేక్ వరకు కూడా కాలినడకన టీమ్స్ వెతుకుతున్నాయి. సీసీటీవీ కెమెరాస్ కూడా చూస్తున్నాము. సో ఎటువంటి సంకేతాలు అయితే ఇప్పటివరకు ఈ ఫామ్ హౌస్లో ఉన్నట్టు లేదు. అయినా కూడా ఫామ్ హౌస్ ఒకసారి క్షుణ్ణంగా చూసిన తర్వాత యూనివర్సిటీ వైపు అది వెళ్ళినట్టుంది నైట్ టైము. దానికి సంబంధించి కూడా చూస్తున్నాం. మనము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టిన 20 కెమెరా ట్రాప్స్లో కూడా ఎక్కడ కూడా రాలేదు. మోస్ట్ ప్రాబబ్లీ అది వచ్చిన దారిలోనే మళ్ళీ రిటర్న్ రాజేంద్రనగర్ యూనివర్సిటీ, హిమాయత్ సాగర్ వైపు వెళ్ళినట్టుగా అనుమానిస్తున్నాము. అటువైపు ఉన్న కెమెరాస్ కూడా చెక్ చేస్తున్నాము. బల్కంపేట శ్మశాన వాటిక ఆధునీకరణ పనులను మంత్రి మల్లారెడ్డి పరిశీలించారు. జీహెచ్ఎంసీ మేయర్ బొంతూరు రామ్మోహన్, కమిషనర్ డిఎస్ లోకేష్ కుమార్తో కలిసి 3 కోట్ల నిధులతో చేపట్టిన పనులను తనిఖీ చేశారు. ఇది ఖాళీ ల్యాండ్ సార్. ఇదేమో మెయిన్ రోడ్. మనం ఎక్కడి నుంచి వచ్చామో మెయిన్ రోడ్ అది. ఇక్కడ ఉన్నాం అన్నమాట. ఎగ్జాక్ట్ ఇది లొకేషన్ అంటే స్టేషన్ బిల్డింగ్ ఇది. ఇక్కడ ఈ షెడ్స్, రెడ్ షెడ్, బ్లూ షెడ్ ఉన్నాయి కదా. ఇది కదా ఇక్కడ రోడ్ నుంచి మనం రావడం కష్టం. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ రోడ్ కనుక మనం మీరు వాట్ ఎవర్ వాంట్ సౌత్ వే యూ వాంట్ టు డెవలప్, యూ కెన్ డెవలప్. మాకు ఏంటంటే ఇక్కడ కనెక్టివిటీ ఇప్పుడు సేమ్ మన ఇప్పుడు ఈ సెట్లు ఉన్నాయి కదా, ఈ సెట్లు, ఈ 2 సెట్లు సేమ్ ఈ 4 తోటి ఇక్కడ ఎలా ఉందంటే మీరు అక్కడ కూడా వెళ్దాం. మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం కదా, ఇక్కడ ఉన్నాం సార్. ఈ లొకేషన్లో వీడున్నాం మనం, ఇక్కడ ఈ లొకేషన్లో వీడున్నాం మనం, ఇక్కడ ఉన్నాం, ఇక్కడ ఉన్నాం. సేమ్ అదే అలైన్మెంట్ మెయిన్ రోడ్ అంటే ఇలా ఉంటే ఇది ఇక్కడ
రైల్వే డెవలప్మెంట్ అంటే మనం ఇవ్వాల్సి వస్తుంది. ఇది రైల్వే బౌండరీ సార్, దిస్ ఈజ్ రైల్వే బౌండరీ. వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ మన స్పేస్ సరిపోతుందని దాన్ని కూడా మనం అక్కడ అనుకున్నాం. అంటే కొన్ని యాక్టివిటీస్ మీరు మౌలాల స్టేషన్లో పెట్టుకోనికి మనం ఆ రోజు చెప్పినాము, మనం ఆ రోజు గుర్తులేదు. ఇప్పుడు ఇది అక్టివేషన్లో పెట్టాల్సింది ఈ పొజిషన్. ఇది చెడపల్లి ఈ మాత్రం చెడపల్లి పెరిమిట్ వచ్చి 305. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నిరుపేదలకు బియ్యం పంపిణీ చేశారు. ఆహార సహాయక కేంద్రాల ద్వారా సేకరించిన బియ్యాన్ని రేషన్ కార్డులు లేని కుటుంబాలకు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక రేషన్ డీలర్స్ సహకారంతో రేషన్ కార్డు లేకుండా ఇబ్బంది పడుతున్న వారికి సుమారు 180 క్వింటాలు బియ్యం అందజేస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వము భారతదేశంలో ముందున్న సమస్య కరోనా సమస్య. 2 నెలల నుంచి కరోనా వైరస్తో పోరాడుతూ ఉన్నాం. భగవంతుడి దయతోటి పటాన్చెరు నియోజకవర్గంలో ఎక్కడ వైరస్ ఎఫెక్ట్ అనేది లేదు. ఇక్కడ రామచంద్రాపూర్, తెల్లాపూర్ అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో 2, 3 వస్తాయి నెగిటివ్ రావడం జరిగింది. ఒక మినీ ప్రపంచము, మినీ ఇండియా పటాన్చెరు నియోజకవర్గం అంటే భారతదేశం ఒకటే కాదు, ప్రపంచ దేశాలతో సంబంధాలు ఉన్న నియోజకవర్గము. మనకెక్కడ 0 వైరస్లో ఉన్నందుకు నేను చాలా సంతోషపడతా ఉన్నా. ఎందుకంటే అన్ని రాష్ట్రాల ప్రజలు, అన్ని దేశాల ప్రజలు ఇక్కడ రాకపోకలు ఉన్నాయి కాబట్టి అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు పోలీస్ వారు కానీ, డాక్టర్స్ కానీ, నర్సెస్ కానీ, టెక్నీషియన్స్, అంగన్వాడీ, ఆశా, ఏఎన్ఎంలు ఎక్కడికక్కడ గ్రామాల వారీగా ప్రజాప్రతినిధులు ప్రజలకు అవేర్నెస్ తెస్తూ ఈ కరోనా వైరస్ను నివారించడంలో సక్సెస్ అయినామని చెప్పి చాలా సంతోషంగా ఉంది. అందులో భాగంగా రెవెన్యూ డిపార్ట్మెంటు డీలర్ల ద్వారా రేషన్ కార్డులు ఉన్నవారిని వారు ఎక్సెస్ బియ్యం వాళ్ళు రేషన్ కార్డు ఉన్నవాళ్ళు రేషన్ తీసుకున్న తర్వాత ఎంఆర్ఓ రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు ఒక అక్కడ డ్రమ్ పెడితే వాళ్ళు రేషన్ కార్డు లేని వారికి రైస్ అందియమని చెప్పి కలెక్ట్ చేసిన 180 క్వింటాల బియ్యం ఈరోజు మన పటాన్చెరు మండలంలో రావడం. రేషన్ కార్డు లేని వారికి ఈరోజు ఎంఆర్ఓ వారి ఆధ్వర్యంలో మనిషికి 10 కిలోల చొప్పున పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. నేను రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నా, డీలర్ల కింద ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఎందుకంటే ఆపదలో ఉన్నప్పుడు వృతాభక్తి సాయం అందించి ఇంత కడుపు నిండా ఇంత భోజనం పెడితే భగవంతుడికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఈ కార్యక్రమం చేపట్టి మమ్మల్ని ఆహ్వానించినందుకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరియు జిల్లా అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి సార్ గారి ఆదేశాల ప్రకారం ప్రతి రేషన్ షాపులో ప్రజలకు ఎవరైతే కార్డుదారులకి వచ్చిన బియ్యమి ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు దానం చేయమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆహార సహాయ కేంద్రం అనే ఒక పేరు కింద ప్రతి షాపులో డ్రమ్ములు పెట్టి బియ్యం కలెక్ట్ చేయడం జరిగింది. దీనికి సహకరించిన డీలర్లకి మరియు ప్రజాప్రతినిధులకి, మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పటివరకు మన మండలంలో ఈ మంతే 182 క్వింటాల బియ్యం రావడం జరిగింది. దీన్ని సహకరించి కార్డుదారులకి అందరికీ ధన్యవాదాలు. ఆ బియ్యాన్ని తెలంగాణకు సంబంధించి రేషన్ కార్డు లేని వారికి తలా 10 కిలోల చొప్పున ఈరోజు పంపిణీ కార్యక్రమం చేపడుతున్నాము. ఈ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే గారికి మరియు ఇతర ప్రజలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఎర్రగడ్డ డివిజన్ ఆనంద్ నగర్లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నపూర్ణ క్యాంటీన్ ప్రారంభించారు. ఈ క్యాంటీన్ ద్వారా ప్రతిరోజు 300 మంది నిరుపేదలకు ఆహారం అందించనున్నారు.
లోపల పెట్టనా లోపల పెట్ట ఈ రోజుకు 51 రోజు అవుతుంది. మరి పేద ప్రజలు ఎవరైతే కూలీ నాలి పని చేసుకునే వాళ్ళు ఉన్నారో మరి అట్లనే ఇళ్ళ భాషలు అనుకుంటూ ఉన్నారో వాళ్ళకి లాక్డౌన్ వల్ల వాళ్ళు ఎక్కడ వెళ్ళలేకపోతున్నారు. అందుకని చెప్పేసి వాళ్ళ ఆకలి తీర్చడానికి మరి తెలంగాణ ముఖ్యమంత్రి మరి కె చంద్రశేఖరరావు గారు అటు విధంగానే మరి కేటీఆర్ గారు ఈ యొక్క ప్రజలను దృష్టిలో పెట్టుకొని లాక్డౌన్ ఉన్నందువలన మరి వాళ్ళకు ఉచిత భోజనం పెట్టడం జరుగుతుంది. రోజు ఇక్కడ మరి 300 మంది వరకు తింటున్నారు. అంతేకాకుండా మరి మా యొక్క జూబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే అహర్నిశలు కష్టపడుకుంటూ ఎక్కడెక్కడ ఏవైతే అన్నపూర్ణ క్యాంటీన్స్ ఉన్నాయో అవి సక్రమంగా నడుస్తున్నాయా లేవో అని ఆయన్నే పర్యవేక్షించి మరి చూసి ఆయన కూడా వడ్డీయడం జరుగుతుంది. ఇక్కడ నిలవడం జరుగుతుంది. భోజనాలు తినేంత వరకు మరి సక్రమంగా నడుస్తుందా లేదా కూడా ఆయన డివిజన్లో మరి ఎల్లప్పుడూ కూడా మరి క్షుణ్ణంగా తెలుసుకోవడం జరుగుతుంది ఎమ్మెల్యే గారు. అటు విధంగానే మా టీఆర్ఎస్ డివిజన్ నాయకులు కూడా మరి కరెక్ట్ జరుగుతుందా లేదా అని తెలుసుకోవడం జరుగుతుంది. మరి బాలసుబ్రహ్మణ్యం మరి ఈ యొక్క 51 రోజులలో కూడా ఆయన సొంత డబ్బులతోని ఒకరోజు చికెన్ అని ఒకరోజు గుడ్లని పెట్టడం జరుగుతుంది. ఈ అన్నపూర్ణ నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పేదలకు బియ్యం, మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. గ్రామాల్లో పర్యటిస్తూ కరోనా వైరస్ పై అవగాహన కల్పిస్తూ ప్రజా సమస్యలపై అధికారులతో చర్చించారు. చాలా వచ్చినారు. ఇప్పుడు ఆ రోడ్ మీద చూస్తున్న షాపులలో చాలా మంది ఉన్నారు. ఇంకొక 15 రోజులు మనం జాగ్రత్తగా ఉండి పాటిస్తే తప్పకుండా ఇది రాకుండా ఉంటుంది. నాకు తెలిసిన కాడికి ఎందుకంటే ఇంకొక 15 రోజులు జాగ్రత్త తీసుకుంటే వాళ్ళు వచ్చిన వాళ్ళని కూడా ఒక 20 రోజులైనా హోమ్ క్వారంటైన్ పెట్టేసి బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక 15-20 రోజులు ఇంటికి పరిమితం చేస్తే తప్ప ఇది కంట్రోల్ అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే రాలేదని చెప్పి మనం నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం అవుతుంది. ఒక్కరికి వస్తే మాత్రం అందరికి వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి మీరందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ పాటించాలి. ఇప్పుడు చూస్తూ ఉన్నాం షాపులలో ఒక్కొక్క షాపులో 20 మంది కనబడుతుంది. కాబట్టి ఇంకొక 15 రోజులు జాగ్రత్త తీసుకొని ఈ యొక్క లాక్డౌన్ మన ఆరెంజ్ జోన్ ఉన్నది కాబట్టి గ్రీన్ జోన్ అయ్యే వరకన్నా మనం దాన్ని పాటించాలని చెప్పి మీ అందరూ కూడా మా గ్రామస్తులు, సర్పంచ్ గారు, సెక్రటరీ గారు, ఇక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు కూడా చెప్తున్నారు. మీరు కూడా అవగాహన చెప్పాలి. అందరూ కూడా ఎవరైతే బయట నుంచి వచ్చినారో వాళ్ళందరూ కూడా ఇంటికే పరిమితం కావాలి. బయట ఊరు బయట జీహెచ్ఎంసీ పరిధిలోని హైదరాబాద్, అమర్పేట్, గంగానగర్ ప్రాంతంలో లాక్డౌన్ సందర్భంగా ప్రతి వీధిలో దోమల నివారణ చర్యలకై ఫాగ్ చేపట్టారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణ కేంద్రంలో రంజాన్ మాస ప్రార్థనలు పురస్కరించుకుని నియోజకవర్గం ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు ఎస్బి గుల్హన్ 1000 మంది పేద ప్రజలకు కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రహ్మత్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. Tara. ఇంకా
హైదరాబాద్ మౌలాలి తిరుమల నగర్ ఆర్టీసీ కాలనీలోని శ్రీ అన్నమాచార్య సమేత శ్రీ శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రవణ నక్షత్రం పురస్కరించుకుని స్వామి అమ్మవార్ల కళ్యాణం నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆలయ పూజారుల సమక్షంలో కళ్యాణం నిరాడంబరంగా నిర్వహించినట్టు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ నిర్మూలన కావాలని ప్రపంచమంతా సుఖ సంతోషాలతో స్వామివారిని ప్రార్థించినట్టు తెలిపారు. లాక్డౌన్ ముగిసిన తర్వాత స్వామివారి కళ్యాణాన్ని వైభవంగా ప్రజల మధ్య నిర్వహిస్తామని అన్నారు. జై శ్రీమన్నారాయణ. ఆర్టీసీ కాలనీ తిరుమల నగర్లో వేయించేసినటువంటి శ్రీదేవి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గత 3 మాసాల నుంచి ప్రభుత్వ ఆదేశానుసారము లాక్డౌన్ సందర్భంగా భక్తులను ఎవరిని కూడా ప్రవేశించకుండా కేవలం అర్చక స్వాములు మాత్రమే స్వామివారికి జరిగేటువంటి నిత్య కైంకర్యాలు కూడా జరుపుతూ ఉన్నారు. అలాగే ఈ యొక్క గత 3 మాసాల నుంచి కూడా ప్రపంచాన్నంతా కూడా భయపెడుతున్నటువంటి ఈ యొక్క కరోనా వైరస్ కూడా తొలగిపోవాలని ఆకాంక్షిస్తూ స్వామికి మాసోత్సవంలో భాగంగా ఈరోజు స్వామివారి కళ్యాణ మహోత్సవం జరిగింది. ఈ యొక్క కళ్యాణంలో కేవలం పాలక మండలి సభ్యులతో ఈ యొక్క కళ్యాణాన్ని కూడా జరిపించడం జరిగింది. అతి త్వరలో ఈ యొక్క కరోనా మహమ్మారి కూడా స్వామి అనుగ్రహం చేత ఈ ప్రపంచాన్నంతా కూడా వదిలి వెళ్లవలసిందిగా ఆ స్వామివారిని కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. మెదక్ జిల్లా టెక్మాల్ మండలంలోని ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ కళ్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పటి వరకు కేవలం టెక్మాల్ మండలంలో 582 చెక్కులను అందించినట్టు తెలిపారు. అనంతరం డంపింగ్ యార్డ్ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆప్షన్ మెంబర్ సయ్యద్ యూసుఫ్, ఎంపీపీ చింత స్వప్నారవి, జడ్పీటీసీ సర్వాణి తదితరులు పాల్గొన్నారు. కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చినాయి. ఎవ్రీ ఇయర్ మరి 2017-18 శాంక్షన్ 229, 2018-19 శాంక్షన్ అయిన చెక్స్ 187, 2019-20 శాంక్షన్ చెక్స్ 166, మొత్తము మన 582 చెక్కులు ఇప్పుడు మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మన మండలంలో మరి పంపిణీ చేయబడినవి. అందులో భాగంగానే ఈ 582లో ఇప్పుడు మనకి 55 చెక్కులు ఇప్పుడు వచ్చినాయి సార్. మరి ఇంకా మనకి 2020-21లో టోటల్ అప్లికేషన్స్ 130, అందులో 112 మనము ఆడియో గారికి ఫార్వర్డ్ చేయబడినవి. మన దగ్గర పెండింగ్ ఏం లేవు. 7 అప్లికేషన్స్ ఓన్లీ ఎంఆర్ఓ ఎంక్వైరీలో ఉన్నాయి. 11 అప్లికేషన్స్ ఎమ్మెల్యే గారి సిగ్నేచర్కి ఇప్పుడు తీసుకురావడం జరిగింది సార్. ఇప్పుడు టోటల్ 55 చెక్కుల్లో ఈ బర్తిపూరు బుడిమట్పల్లి గ్రామానికి సంబంధించి ఇక్కడ పెట్టడం జరిగింది. అందులో ఈరోజు 4 చెక్కులు ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా ప్రతి విలేజ్కి వెళ్ళి సార్ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మరి గ్రామాల వారీగా వెళ్ళి మరి పబ్లిక్కి అందుబాటులో దగ్గరగా వెళ్ళి వాళ్ళని ఒక దగ్గరికి అందరినీ మన ప్రస్తుతం ఉన్న కరోనా ప్రాబ్లం వల్ల అందరినీ ఒక దగ్గర చేకూర్చకూడదు, సోషల్ డిస్టెన్స్ ఉండాలి అని చెప్పేసి మన గౌరవ ఎమ్మెల్యే గారు
మరి ప్రతి గ్రామానికి విచ్చేసి ఈ చెక్కుల పంపిణీ చేపడతామని సారు చెప్పినారు. కాబట్టి ఇక్కడ ఈరోజు ఈ ప్రోగ్రాము అరేంజ్ చేయబడింది. ఇప్పుడు దీని విషయంలో ఇంకెవరైనా మన మండల అధ్యక్షులు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. పెద్దలు మన ముఖ్య అతిథి స్థానిక ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ గారు, వేదిక అలంకరించిన పెద్దలు ఎంఆర్ఓ గారు, ఎంపీడీ గారు మరియు మండల పార్టీ అధ్యక్షులు వీరప్ప గారు, మరి శ్రీధర్చారి గారు, సత్యం గారు, పత్రికా విలేకరులు, ఇక్కడ విచ్చేసిన గ్రామ ప్రజలు మరియు స్థానిక సర్పంచ్ గారు తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. మనం అందరం కూడా ఏంటంటే సీఎం గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఆ విధంగా మనం అందరం కలిసికట్టుగా ఈ మహమ్మారి కరోనా వ్యాధిని మనం ఇక్కడి నుంచి తరిమి కొట్టాలనే ఉద్దేశంతోనే ఎక్కువ మంది రాకుండా, జనాలు బయటకు రాకుండా పలు జాగ్రత్తలు ఏవైతే చెప్తున్నారో అదేవిధంగా ముందుకు పోవాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ఆంధ్ర తెలంగాణ బోర్డర్ చెక్ పోస్ట్ వద్ద వందలాది వాహనాలు బారు తీరాయి. సుమారు 2000 మంది పైగా వలస కూలీలు స్వరాష్ట్రాలకు వెళ్లేందుకు గాను తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులు అనుమతులు ఇచ్చినా చెక్ పోస్ట్ వద్ద పంపించడం లేదు. తినడానికి తిండి లేక, నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాస్ జెరాక్స్ తీసుకుంటే బాగుండేది. ఆదిలాబాద్ జిల్లా ఊట్కూరులో భారీ అకాల వర్షం కురిసింది. వర్షానికి ఊట్కూరులో శాంతినగర్ గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రంలో భాగంగా వర్షానికి వరిధాన్యం కుప్పలు తడిసి ముద్దయ్యాయి. తడిసిన వరిధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు స్వామి. పెద్ద వర్షం వచ్చింది, ఉన్న అడ్లన్నీ తడిచిపోయినాయి, బాగా ఆగమాగమైంది, టెంట్ పడిపోయింది, అన్ని అడ్లకి వెళ్ళి అర్ధ వెళ్ళి నీళ్ళు వెళ్ళిపోయినాయి. ఈ తడిచిపోయిన అడ్లు కొన అంటుండ్రు, కొనాలి. దయచేసి మాకు సర్కారు మాకేమన్నా సాయం చేయాలి. తడిసిన ధాన్యం కూడా కొనాలి. మేము బాగా కష్టపడుతున్నాం, మా కష్టం మీరే చూడాలి. మా కష్టానికి ఫలితం మీరే. బాగా ఘోరమైన వర్షం పడ్డది, మొత్తం తడిసిపోయినాయి, ధాన్యం అంతా తడిసింది. తడిసిన ధాన్యం కూడా కొనాలని చెప్తున్నాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 150 రోజులు పూర్తి చేసుకున్న అమరావతి రాజధాని పరిరక్షణ ఉద్యమం. ప్రభుత్వ స్థలాల విక్రయాల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్న జేఏసీ నాయకులు. అశ్వరావుపేట చెక్ పోస్ట్ వద్ద పోలీసు, వైద్య, రెవెన్యూ సిబ్బందికి తప్పిన ప్రమాదం. చెక్ పోస్ట్ పైకి దూసుకొచ్చిన 2 లారీలు. అధికారులు అప్రమత్తమవడంతో తప్పిన ముప్పు. మైలార్ దేవుపల్లిలో చిరుత కోసం ముమ్మరంగా కొనసాగుతున్న గాలింపు చర్యలు. ఏజీ కాలేజ్ మీదుగా రాజేంద్ర నగర్ వైపు వెళ్లినట్లు గుర్తించిన అధికారులు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పర్యటన. కరోనా వైరస్ పై అవగాహన కల్పిస్తూ ప్రజా సమస్యలపై అధికారులతో చర్చ. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనండి V3 న్యూస్. లక్ష్యం సమాజైతం. నమస్కారం.